సాధన చేసేవాడు, సాధన చేయించేవాడు ఇద్దరు నకిలీయే, అసలు కాదు. అసలుకు సాధనతో పని లేదు, సాధనతో అసలు దొరకదు. నీవు చూచే ప్రతి దృశ్యం కింద, నీవు తలచే ప్రతి తలంపు కింద, నీవు పొందే ప్రతి అనుభవం కింద భగవత్ ఇచ్ఛ అనే పదం చేర్చు. ఇక సంఘర్షణకు తావుండదు. తనకు అన్యం గోచరించడమే సృష్టి, తనకు అన్యం గోచరించకపోవడమే ముక్తి. నేను శ్వాస, నేను శ్వాసకు ఆధారం ఉన్న నేను దేవుడు, శ్వాసకు ఆధారం చేసుకొని ఉన్న నేను జీవుడు. జై సద్గురు మహారాజు.